హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమ్మ ప్రేమతో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బిర్యానీ మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకునేసి మసాలాలన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఏవే మసాలాలు వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ముందుగా ఎర్ర పువ్వు, స్టార్ ఎనిస్ అంటారు కదా, అది. తర్వాత చెక్క వేసుకుందాం. తర్వాత లవంగాలు, తర్వాత గ్రీన్ ఇలాచి, తర్వాత బ్లాక్ పెప్పర్, మిరియాలు, నల్ల మిరియాలు, తర్వాత వచ్చేసి బ్లాక్ ఇలాచి మార్కెట్లో దొరుకుతుంది, అది మంచి సువాసన ఇస్తుంది. తర్వాత అనాస పువ్వు, తర్వాత 2 బిర్యానీ ఆకులు. ఇవన్నీ వేసుకుని లైట్గా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లైట్గా వేయించుకొని కొంతసేపు అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. అస్సలు ఎక్కువ వేయించొద్దు, చాలా లైట్గా వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత వేసుకోవాలి. ముందే ధనియాలు, జీలకర్ర వేస్తే అవి ఎక్కువ వేగిపోతాయి. ఇవన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అస్సలు ఎక్కువ వేయించొద్దు. మీకు కొంచెం సువాసన వస్తుంది అని అనిపించిన వెంటనే స్టవ్ కట్టేసేయండి. ఎక్కువ వేగితే టేస్టే మారిపోతుంది. కరెక్ట్గా వేయించితేనే కరెక్ట్ టేస్ట్. మీకు చూస్తే తెలిసిపోతుంది. నల్లగా అవనివ్వద్దు, కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు. తర్వాత ఇదంతా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నేను మెయిన్గా చెప్తున్నాను, మర్చిపోవద్దు, అస్సలు ఎక్కువ వేయించొద్దు, చాలా లైట్గా వేయించండి. ఎక్కువ వేయించితే ఆ బిర్యానీ టేస్ట్ అనేది చేదైపోతుంది. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి, అదేంటో చూపిస్తాను. మిక్సీ వేసిన తర్వాత మొత్తం అంతా స్పూన్తో ఇట్లా కలబెట్టేసి అంచులు కొనేదంతా తుడిసేసుకోండి. అప్పుడు తర్వాత వేసే ఐటెం బాగా కలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ వరకు చేసి ఇదే మసాలా అనుకునేస్తారు, కానీ దీని తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తేనే అసలైన రుచి వస్తుంది మసాలాకి. ఈ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఎంతో రుచికరమైన బిర్యానీ మసాలా రెడీ. తప్పకుండా ఇంట్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. బాయ్.